తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది సింగర్స్ వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. అండ్ నేను విన్నా ఉష గారు అమ్మాయి కూడా చాలా బాగా పాడతారు, ఉష గారి కన్నా బాగా పాడుతున్నారు, అండ్ త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇండస్ట్రీకి అని చెప్పి అన్నారు. ఏంటి తర్వాత అంటే పాపని వద్దనుకున్నారా లేకపోతే కొంత టైం తీసుకుందామని ఆగారు? అంటే పాప ఎక్కువ ఎనీవేస్ వాళ్ళు ఏంటంటే యుఎస్కి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఏమి మన ఇండియాలో ఇండియన్ సిటిజన్ కాదు, అందరూ యుఎస్ సిటిజన్సే. మీరు కూడా? సో అందుకని ఏంటంటే ఎలాగూ వాళ్ళు చదువు కోసము లేకపోతే ఇక్కడ కొంచెం కొన్ని రోజుల కోసం నాకేంటంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఇద్దామని ఒక థాట్ తోటి ఇక్కడికి వచ్చాం కదా. సో పాప ఎలాగూ షీ వాంట్స్ టు సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. సో ఇప్పుడు చాలా పాడుతుంది, ఉన్నానా ఆ పాట బాగా పాడుతుంది. అంటే చాలా పాటలు షీఈస్ గుడ్ ఎట్ ఇట్. తన వాయిస్ డిఫరెంట్ వాయిస్ అండ్ మోర్ ఆఫ్ వెస్టర్న్ ఉంటుంది. ఇప్పుడు వెస్టర్న్ అంటే మెలడియస్ వాయిసే, బట్ షీల్ సింగ్ వెస్టర్న్ సాంగ్స్. ఇప్పుడు ప్రేమించే ప్రేమవా మనం పాడితే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా ప్రేమించే అలా పాడతాం కదా. మా అమ్మాయి ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా అలా పాడుతుంది. స్టైలే కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడున్న ట్రెండ్ కి అబ్సల్యూట్లీ సరిపోతుంది. బట్ యా షీ వాంట్స్ టు సరిపోతారు. సెకండ్ వర్షన్ పాడారు కదా. యా మేము అక్కడ యాక్చువల్లీ యుఎస్ లో ఉన్నప్పుడు బాలు గారితో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఏంటి నువ్వు ఇక్కడ పిల్లల్ని ఇమిటేట్ చేస్తావుట, ఏదో ఒకసారి ఇమిటేట్ చేయన్నారు. అయితే నిజంగా పాట ఉంది కదా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఆ పాట అక్కడి కిడ్స్ ఎలా పాడతారు అంటే నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, అరే హరే 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 రామ ఇలా ఇలా ఎలా వచ్చేసింది ధీమా అని పాడి ఇమిటేట్ చేసా అక్కడ ఉన్నప్పుడు బాలుగారి ప్రోగ్రామ్. అంటే బేసికల్ గా మీరు ఇమిటేషన్ లో క్యూన్ కదా మేడం? ఇమిటేషన్ ఆపేశాను. ఎందుకులే రావు గారు ఇప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేద్దు రావు గారు అని చెప్పాలి మీకు. ఏముంది మేడం, అది కూడా ఇప్పుడు జనరేషన్ చాలా ఇష్టపడుతున్నారు. అదే అంటే చూడండి రీల్స్ లో ఇన్స్టాలో కొన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి చూడండి ఇప్పుడు దీనికి. అవును స్టార్ట్ చేస్తారు చూడండి ఇప్పుడు మేడం. నేను ఇమిటేట్ చేయడం మానేశానండి. నేను మనిషి ఏది మానకూడదు మేడం. అది అంటే నాకు యాక్చువల్లీ కామెడీ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. పంచ్ చేయడం లేకపోతే ఫన్ చేయడం అనేది కూడా ఐ డూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేబీ ఐ కమ్ అప్ విత్ సంథింగ్. మేడం ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడతారు, మంచి డాన్స్ చేస్తారు, మంచిగా కామెడీ టైమింగ్ ఉంది. ఎప్పుడు సినిమాలలో యాక్ట్రెస్ గా అవకాశం రాలేదా? వచ్చినా వద్దనుకున్నారా? అది ఒక్కటే ఇప్పుడు తక్కువైంది అనుకుంటా. కాదు యాక్చువల్లీ అప్పట్లో అడిగారు కానీ నెవర్. అప్పుల్లో గుట్టు ఇప్పుడు ముషారా. అప్పట్లో బుట్టు పడేవి. అప్పట్లో ఏంటంటే కొంత దే యూస్ టు ఆస్క్ మీ ఏదైనా రోల్స్ డబ్బింగ్ ఇవి అని చెప్తావా లేకపోతే యాక్ట్ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాక్టింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనుకున్నాను. తర్వాత చూస్తే న్యాచురల్గానే నాలో యాక్టింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని అప్పటికప్పుడు ఏడుస్తాం. అప్పటికప్పుడు ఎలా 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 తెలుపను అని మళ్ళీ నవ్వుతాం. సో మామూలుగా అన్ని రకాల ఇవి. అండ్ మీ సాంగ్స్ లో నాకు అంటే మీరు యాక్టింగ్ అన్నారు కాబట్టి ఆ సాంగ్ లో బాగా యాక్టింగ్ పలికిస్తారు. సంతోషం మూవీలో నీ తొలిసారి అందులో యాక్టింగ్ ఉందా? అది లాస్ట్ లో కాదండి, మరి హీరోయిన్ బాధపడుతుంటే మనం ఆ పాటలో చూపించాలి కదా ఆ బాధ అంతా కూడా, అందుకని చూపించేవాళ్ళు. ఏ పాట అయినా అంతే. ఏ పాటనైనా ఇప్పుడు ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను, ఇదే పాట ఏడుస్తూ పాడనుకోండి. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను
అని అనేస్తాం. అప్పుడు అది ఏడుపు సాంగ్ అయిపోతుంది. సో ఆల్ మూడ్స్ వీ హ్యావ్ టు సింగ్. ఓకే. 25 years లో ఆల్మోస్ట్ ఒక 18 to 17 years యాక్టివ్ గా ఉన్నారు కదా మీరు. యా సింగింగ్ యా. ఉషా గారు ఉంటేనే బాగుంటుంది అనే లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు అందరూ కూడా, అవునా కాదా? ఎవ్రీ షో చాలా ఎంజాయ్ చేస్తారు జనాలు, ఎందుకంటే ఐ టాక్ అండ్ చాలా మాట్లాడతాను స్టేజ్ మీద. ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. మాట్లాడుతూ పాడుతూ సందర్భాలు ఏంటి, ఏమేం జరిగింది అప్పట్లో, సిచ్యువేషన్స్ చెప్పటం, ఇవన్నీ చేస్తాను ఆన్ స్టేజ్. సో పీపుల్ లైక్ దట్. తీసుకురండి అయ్యా ఇలాంటి వాళ్ళని, ఎంకరేజ్ చేయండి అయ్యా, ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు అన్నట్టుగా యా. అంటే టైంతో పాటు మనం కూడా చేంజ్ కదా క్వైట్ బిట్. అంటే ఇంత సక్సెస్, ఇంత ఆరా చూసినప్పుడు ఒకనొక టైంలో మనకు సాంగ్స్ తగ్గినప్పుడు, లేకపోతే ఇంకా పిలవట్లేదు, కొత్త వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు హ్యాపీ అనిపిస్తుందా, లేకపోతే కొంచెం ఫీల్ అవుతుంటారా మేడం? అంటే ఫ్రాంక్గా అండి, నేను ఒక్కదాన్నే పాడేసేయాలని ఏనాడు అనుకోలేదు, అండ్ అది పాసిబుల్ కూడా కాదు. ఓకే. సో ఇప్పుడు సాంగ్స్ ఏదైనా మంచి సాంగ్ విన్నప్పుడు అరే ఈ పాట నేను కూడా బాగా పాడు ఉండేదాన్నేమో, లేకపోతే నాకు వచ్చి ఉంటే జస్టిస్ చేసి ఉండేదాన్నేమో అనే పాటలు కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి మిస్ అవుతాను తప్పితే నెవర్ నేనే ఉండాలి, నేనే పాడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఐ అప్రిషియేట్ ఇప్పుడు తెలుగు సింగర్స్కి ఇస్తున్నారు. ఇదివరకు అది కూడా కొన్ని ఫ్యూ ఇయర్స్ అది కూడా లేకపోయింది. బాంబే సింగర్స్ అనో చెన్నై వారితో అయినా పాడించేవారు. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇస్తున్నందుకు ఐఎమ్ హ్యాపీ. బట్ ఏదైనా పాట చూసినప్పుడు అనిపిస్తుందా ఈ సాంగ్ నేను పాడుంటే ఇంకా బాగుండేదని? అదే రీసెంట్ గా ఏదన్నా సాంగ్ చూసినప్పుడు అనిపించింది బాగా పాడుండేదాన్ని కాదు, నాకు ఈ పాట వచ్చుంటే బాగుండు అంటే. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకన్నా నేనేదో గొప్పగా పాడేస్తాననేది ఎప్పుడు అన్ను. ఏదైనా ఫస్ట్ మీరు ఒక పాట వింటారనుకోండి, అదే బాగుంటుంది మీకు. ఇంకా నెక్స్ట్ ఎంత బెస్ట్గా పాడినా కూడా ఫస్ట్ విన్నది ఏదైతే ఉందో, మూవీ కూడా అంతే కదా. ఒక లాంగ్వేజ్లో మనం ఒక సినిమా చూసాము, నెక్స్ట్ లాంగ్వేజ్లో అదే డబ్ చేస్తే మనకు అదే బాగుంది అనిపిస్తుంది. ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్. అలాంటి పాటలు అంటే అంత ఇష్టం ఏందయ్యా, పాట ఇష్టం. యాక్చువల్లీ నాకు లిరిక్స్ చూడకుండా పాడడం అనేది చాలా కష్టం, అందుకే ఫోన్ తీసేసాను. నాకు బిగ్గెస్ట్ టెస్ట్ ఏదైనా ఉంది అని అంటే చూడకుండా పాడడం. మొన్న యూఎస్లో దేవిశ్రీ ప్రసాద్ గారి షోలో పాడాను. అయితే ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా, ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. రీసెంట్గా జరిగింది. అయితే అందులో నేను ఒక పాట ఆయనతో పాడుతున్నప్పుడు నేను ఒక పక్కన నుంచి లిరిక్స్ చూసి పాడుతుంటే లిరిక్స్ నేర్చుకోవాలి కదా అంటున్నారు ఆయన. అంటే నాకు లిరిక్స్ ఎందుకో తెలిసినా కూడా కొంచెం కష్టం, కాబట్టి ఇక్కడ కూడా చూసి పాడతాను. ప్లీజ్. పేరెట్టి నేనిట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చీరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా, నా బలశాలి మావా, నా మెళ్ళోన నల్ల పూసల్లో మణి పూసవే, నా సుడిగాలి మావా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. లేచి చప్పట్లు కొట్టాలి కదా అప్పుడప్పుడు. అలాంటి అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ ఉంటాయి, ఇంత అద్భుతంగా ఎలా పాడావు, కొన్ని నడుస్తూ ఉంటారు. నడవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.